జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. చదువు పాఠం నేర్పి పరీక్ష పెడుతుంది, కానీ జీవితం ముందు పరీక్ష పెట్టి ఆ తరువాత పాఠం నేర్పుతుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠ మాసం, శుక్లపక్షం, మే 20, 2026, బుధవారం. తిథి చవితి ఉదయం 11 గంటల 6 నిమిషాల వరకు, తదుపరి పంచమి. నక్షత్రం ఆరుద్ర ఉదయం 6 గంటల 11 నిమిషాల వరకు, తదుపరి పునర్వసు. యోగము శూలము మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాల వరకు, తదుపరి గండము. కరణం విష్టి ఉదయం 11 గంటల 6 నిమిషాల వరకు, తదుపరి భవ. రాత్రి 9 గంటల 42 నిమిషాల వరకు, తదుపరి బాలవ. సూర్యోదయం ఉదయం 5 గంటల 36 నిమిషాలకు, సూర్యాస్తమయం సాయంత్రం 6 గంటల 33 నిమిషాలకు. చంద్రోదయం ఉదయం 8 గంటల 58 నిమిషాలకు, చంద్రాస్తమయం రాత్రి 10 గంటల 27 నిమిషాలకు. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల 4 నిమిషాల నుండి 1 గంట 41 నిమిషాల వరకు. యమగండం ఉదయం 7 గంటల 13 నిమిషాల నుండి 8 గంటల 50 నిమిషాల వరకు. గుళిక కాలం ఉదయం 10 గంటల 27 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 4 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 38 నిమిషాల నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు. వర్జము సాయంత్రం 5 గంటల 12 నిమిషాల నుండి 6 గంటల 40 నిమిషాల వరకు. శుభ సమయాలు: అమృత గడియలు రాత్రి 2 గంటల నుండి 3 గంటల 28 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఈ రోజు లేదు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 7 నిమిషాల నుండి 4 గంటల 51 నిమిషాల వరకు. శుభ గడియలు: ఉదయం 5 గంటల 36 నిమిషాల నుండి 6 గంటల 11 నిమిషాల వరకు. తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల 10 నిమిషాల వరకు. మే 20 బుధవారం. ఈ రోజు ఉన్న తిథి చవితి ఉదయం 11 గంటల 6 నిమిషాల వరకు ఉంది, తదుపరి పంచమి. చవితి తిథి రిక్త తిథి కాబట్టి మనం పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించము. చవితి తిథి ఉన్నంతసేపు ఉన్న విష్టికరణం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషాల నుండి సాయంత్రం 4 గంటల 15 నిమిషాల వరకు గండయోగ విష గడియలు ఉంటాయి. ఇవి కూడా శుభకార్యాలకు అనుకూలమైనవి కావు. అయితే ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక అధిక జ్యేష్ఠ మాసం కాబట్టి మీ పంతులు గారి సలహా తీసుకొని తారాబలం, చంద్రబలం, లగ్న శుద్ధి కూడా చూసుకొని శుభకార్యాలు చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని ముఖ్యమైన పనులు లేదా శుభ ప్రయత్నాలు ఏవైనా ఉంటే శుభ సమయాలలో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు రాత్రి 10 గంటల 38 నిమిషాల వరకు మిథున రాశిలోను, తదుపరి కర్కాటక రాశిలోను, సూర్యుడు వృషభ రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు రాత్రి 10 గంటల 38 నిమిషాల వరకు వృశ్చిక రాశి వారికి, తదుపరి ధనుస్సు రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు రాత్రి 10 గంటల 38 నిమిషాల వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథునం, సింహం, కన్యా, ధనుస్సు, మకరం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు వృషభం, కర్కాటకం, కన్యా, తుల, మకరం, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు చంద్రోదయం ఎన్ని గంటలకు కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు: 1992వ సంవత్సరంలో భారతదేశం తన మొదటి ఉపగ్రహాన్ని స్వంతగా ప్రయోగించింది. ప్రపంచ తూనికలు కొలతల దినోత్సవం.
ప్రపంచ తేనెటీగ దినోత్సవం. స్వాతంత్ర సమరయోధులు, ఆంధ్ర రాష్ట్రం మొదటి ముఖ్యమంత్రి, ఆంధ్ర కేసరి బిరుదు పొందిన టంగుటూరి ప్రకాశం పంతులు గారి వర్ధంతి. తెలుగు సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి జయంతి. సినీ ఛాయాగ్రాహకులు, దర్శకులు బాలు మహేంద్ర గారి జయంతి. భారత మాజీ అథ్లెటిక్స్ క్రీడాకారిణి పిటి ఉష గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మే 20 బుధవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి రాబడి ఉంటుంది. వృషభ రాశి అనుకూలమైన సమయం సద్వినియోగపరచుకోవాలి. మిథున రాశి గట్టి ప్రయత్నంతోనే పనులు పూర్తవుతాయి. కర్కాటక రాశి కొన్ని పనులు పూర్తవ్వాలంటే శ్రద్ధ అవసరం. సింహరాశి శుభవార్త వింటారు. కన్యా రాశి పెద్దల వల్ల లేదా పై అధికారుల వల్ల లాభం ఉంటుంది. తులారాశి దైవబలం రక్షిస్తుంది. వృశ్చిక రాశి ఉత్సాహంగా గడుపుతారు. ధనుస్సు రాశి అనుకున్నది సాధించాలంటే ఎక్కువగా శ్రమించాల్సిన అవసరం రావచ్చు. మకర రాశి అవసరానికి అండగా నిలబడతారు. కుంభరాశి భయాలను వదిలి ధైర్యంగా ముందడుగు వేయాలి. మీనరాశి అభివృద్ధి ఉంటుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.